అమ్మా నాకు డబ్బులు కావాలమ్మా. డబ్బులు ఎవరా? అయినా నీకు డబ్బులు ఎందుకు? పని ఉందమ్మా. ఏం పని నాకు తెలుసురా. దావత్ పేరు చెప్పుకొని కడుపుండ రాబోయే కదా. అయినా నాకు తెలవకూడదురా. ఇది అంత ఊరికి నా కాకపోతే ఇదంతా నీకేరా. కాదంటలేను. నువ్వు ఒక పని ఎత్తుకొని నువ్వు అడుగునప్పుడు నేను డబ్బులు ఇస్తా. జలకాల కొరకు ఇయ్యా. పైసలు పైసలు అంటావు. పైసలు ఉంటే జల్సాలు చేసుకోవడానికి. నువ్వు జలకాలు చేసుకోరా. కాదంటలేను. పని చేసి నీ పైసతోటి జలకాలు చేసుకో. ఏమో నేను పైసలు తీయం. అన్న ఎటు పోతున్నావు? ఎట్లేదురా, ఇంటికే పోతున్నా. ఎందుకురా? ఏం లేదన్నా, దావత్ చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు వస్తేవా అని పిలిచిన. దావత్ అయితే నేను రానురా, మీరు వేసుకోండి. ఎందుకన్నా నీకు దావత్ అంటే ఇష్టం లేదా? నువ్వు ఎప్పుడు దావత్ చేసుకోలేదా? అదంతా ఇప్పుడు ఎందుకు కానీ దావత్ అయితే మంచిగా చేసుకోండి రా. మందు తాగిన తర్వాత బైక్ పై స్టంట్ చేయడాలు, ఈత కొట్టడాలు అవన్నీ చేయకండి రా. జాగ్రత్త రా తమ్ముడు. ఏంటి బిడ్డ ఎట్లా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు నాకేం చెప్పకపోయినా కానీ నీ ముఖం చూసి నేను అర్థం చేసుకుంటారా. ఏమైంది బిడ్డ చెప్పు. మన పిల్లలందరూ దావత్ చేసుకోవడం పోయిండ్రమ్మా. వాళ్ళలో ఎవరికైనా ఏమన్నా అయితే ఎట్లా అని ఆలోచిస్తుంది. అట్లా ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ. నీ విషయంలో జరిగినట్టు అందరి విషయంలో జరుగుతుందని. ఆ రోజు అట్లా జరిగింది. అంత విధి బిడ్డ. అది నేనేం కోల్పోయినా నీకు తెలియదా? తెలుసు నానా, కానీ మనకు జరిగినట్టు అందరికి జరుగుతుందని అనుకోవద్దు. అరే అందరూ యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసి పైసలు సంపాదిస్తారు, మనం కూడా చేద్దాం రా. అరే నీకు ఉల్లిగడ్డ టమాటా కడిగేసి కాదు కానీ యూట్యూబ్ ఛానల్ పెడతా అంటున్నావు రా. అడవన్న మన దగ్గరికి వచ్చి అన్ని నేను తినిస్తున్నారా? ఏ ఆపుర్రా మీ యూట్యూబ్ గొడవ. ఒక్కరికి కూడా దావా తీసుకుందాం అంటే పైసలు లేవు కానీ ఇంకా యూట్యూబ్ లో ఛానల్ పెడతారా? ఛానల్ ఓనీ కాడ పైసలు తీసుకురా నడు. సరేరా సరేరా. అరే ఒక టమాటాలు కొయ్యరా. అరే ఒక ఉల్లిగడ్డ కోయిర్రా. అరే నువ్వు టమాటా పోతున్నావు, నీకేం కారతలేదురా. నేను ఉల్లిగడ్డ పోతున్నా, నాకు మొత్తం కారుతుందిరా. అరే ఈ టమాటాలు ఏందిరా గిన్నె పెద్ద కొత్తున్నావు? నీకే ఏందిరా ఉల్లిగడ్డలు గద పెద్ద కొత్తున్నావు? ఎందుకురా మనం కూర ఆడుకునేందుకు ఆట ఆడుకునేందుకు కాదురా గద పెద్ద గొత్తు ఎట్లారా? అరే అవి కూర అనుకోనికి రా, క్యాచెస్ వాటానికి కాదురా. చిన్న గోయిర్రా. సరేరా. అన్ని తెచ్చిరారా? అరే అన్ని తెచ్చిరుగా, ఒక్కొక్కటి అడుగుతా, మనిషి కూడా ఇరు సరేనా? సరేరా. నూనె ఇవ్వరా. అరే పసుపురా, ఉల్లిగడ్డరా, అరే టమాటాలు ఇరా.
ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి ఎగ్ ఫ్రై రైస్ రెడీ. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, దావా స్టార్ట్ చేద్దామా? ఓకే. హలో నరేష్ అన్న. తమ్ముడు చెట్టు ఎక్కినావా? చెట్టుకేనా ఎత్తున్నావా? తీసుకొస్తున్నా. కళ్ళు మంచిగా ఉండాలి మరి. ఎక్సలెంట్ ఉంటది. పెద్ద చెట్టు మొదలు తెస్తున్నా. కళ్ళు మంచిగా ఉంటది తమ్ముడు. సరే తీసుకురా మరి. అరే అన్ని ఉన్నాయి కానీ ఉప్పేదిరా. అయ్యో ఉప్పే మర్చిపోయినా కదరా. అరే అసలు మర్చిపోతారా రా, ఉప్పును మర్చిపోతారా? అరే రామన్న అత్త అన్నాడు కదరా, నేను రామన్నకు ఫోన్ చేసి చెప్తా. అరే తొందర రమ్మని చెప్పురా. అబ్బా నరేష్ అన్న, టైంకి వచ్చినవే. మామూలు ఉప్పు మర్చిపోయాడు. తొందర నడు పోదాం. సరే పోదాం బాయ్. అరే సురేష్, నీకు కాబోయే భార్య ఎవరో కానీ చాలా అదృష్టవంతురా. ఎందుకురా? ఎందుకంటే వంట మంచిగా చేసినవురా. పెళ్ళైన తర్వాత ఎవరైనా అడతారా? ఫ్రెండ్స్ అటువంటి నిండు. అరే ఉప్పు గంతేసినావు అయినా ఇంకా తక్కువనే ఉందిరా. ఉప్పినే ఉంది కదా, తీసుకొని వేసుకో. బా ఇప్పుడు మస్తు ఉందిరా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? కళ్ళు మస్తుంది కావడన్నా, సూపర్ ఉంది. దావత్ అంటే గిట్టుకుండాలి. మళ్ళీ ఎక్కడన్నా వేసుకుంటారు. దావత్ అంటే ఇట్లా వేసుకోవాలి. అరే బండ్లు ఆపండి రా, స్టాండ్స్ ఆపండి రా. అరే నా మాట వినండి రా. నేను చెప్పేది అరే అద్దురా. Bye.
అన్న మా దావత్ మా ఇష్టం, మేము బైక్ మీద స్టంట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. నీకు జరిగే నష్టం ఏందన్న? అరే నేను కూడా నా ప్రాణ స్నేహితుని కోల్పోయినరా, మీరు కూడా మీ ప్రాణ స్నేహితుని కోల్పోవద్దా అనేది నా బాధ. అందుకే ఈ నీళ్ళు పోసిండ్రా. అసలు ఏం జరిగిందన్న చెప్పన్నా. ఏడవకన్నా, అసలు ఏం జరిగిందో చెప్పే. అసలు ఏం జరిగిందంటే చెప్తే వినరా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా ఛానల్ వచ్చేసి మై విలేజ్ నవ్వులు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.